హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను సిఎస్ఎస్లో వేవీ టెక్స్ట్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైతే టెక్స్ట్ ఎంటర్ చేస్తామో ఆ టెక్స్ట్ అనేది ఒక వేవ్ ఫామ్లో అప్ అండ్ డౌన్కి ఇలా మూవ్ అయ్యేలా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏం మార్చినా అక్కడ ఉండే టెక్స్ట్ ఇలా వేవ్ ఫామ్లో వచ్చేలాగా రాయడం అనమాట. సో ఇక్కడ జస్ట్ యానిమేషన్ ఏంటి అని అంటే ఒక్కొక్క లెటరు పైకి కిందకి మూవ్ అవుతుంది, కాకపోతే అన్ని లెటర్స్ ఒకేసారి మూవ్ అవ్వకుండా ఒక్కొక్కటి సమ్ గ్యాప్ తర్వాత మూవ్ అయ్యేలా ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నేను రాసిన కోడ్ డిలీట్ చేస్తున్నా. జస్ట్ index.html లో HTML బేసిక్ కోడ్ అండ్ లింక్ ట్యాగ్ ద్వారా స్టైల్ షీట్ని, స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని లింక్ చేసాం. సో ఇప్పుడు బాడీ ట్యాగ్లో ఒక కంటైనర్ క్లాస్ ఉన్న డివిజన్ తీసుకుంటున్నా. ఈ క్లాస్లో ఒక ఫామ్ ఇన్పుట్ తీసుకుంటున్నా, టెక్స్ట్ ఇన్పుట్. సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్. బై డిఫాల్ట్ ఏదో ఒక వాల్యూ ఉండడం కోసం ఇక్కడ వాల్యూ అట్రిబ్యూట్లో ఇందాక వెబ్ డెవలప్మెంట్ ఉంది కదా, సేమ్ అదే టెక్స్ట్ ఇస్తున్నా. మనం ఏం ఇన్పుట్ ఎంటర్ చేయకపోతే ఈ వాల్యూ అనేది ఉంటుంది బై డిఫాల్ట్ ఇక్కడ. నెక్స్ట్ దీనికి ఐడి టెక్స్ట్ అని ఇస్తున్నా. సో మనకి ఆ కింద వేవ్ ఫామ్లో టెక్స్ట్ వస్తుంది కదా, దాన్ని ఒక h1 ట్యాగ్లో తీసుకుంటున్నా అండ్ దీనికి ఒక ఐడి ఇస్తున్నా. ఈ ఐడికి నేమ్ ఏంటి అని అంటే యానిమేట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది జావా స్క్రిప్ట్ ద్వారా అప్డేట్ చేసి యానిమేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ దీనికైతే సమ్ స్టైలింగ్ చేద్దాం. ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్కి సెలెక్ట్ చేయాలి అని అంటే స్టార్ అనే సెలెక్టర్ యూజ్ చేసి మార్జిన్ 0, ప్యాడింగ్ 0, అండ్ బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్, నెక్స్ట్ మనకి ఆ ఫామ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మన వెబ్ పేజ్లో సెంటర్లోకి రావడం కోసం మొత్తం నేను బాడీ ట్యాగ్ తీసుకుని దానికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా. జస్టిఫై కంటెంట్, సెంటర్, అలైన్ ఐటమ్స్ సెంటర్ అండ్ హైట్ 100, వ్యూపోర్ట్ హైట్. ఇది ఇవ్వడం ద్వారా మనకు బాడీ ట్యాగ్లో కంటైనర్ ట్యాగ్ తీసుకున్నాం కదా, అది మన వెబ్ పేజ్లో సెంటర్లోకి వస్తుంది. సో ఇప్పుడు బాడీకి సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా నేను. హెక్సాడెసిమల్ కలర్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి కంటైనర్ క్లాస్ ఉంది కదా, ఆ క్లాస్లో మనం ఇన్పుట్ తీసుకున్నాం. ఆ ఇన్పుట్కి స్టైలింగ్, ఇన్పుట్ బాక్స్ ఏదైతే ఉందో దానికి స్టైలింగ్ అన్నమాట. సో ఇన్పుట్కి బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అండ్ వైట్ కలర్ ఇస్తున్నా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ కలర్ ఇస్తున్నా అండ్ బోర్డర్ రేడియస్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అవుట్లైన్ నన్ను ఇస్తున్నా. అవుట్లైన్ నన్ను పెట్టడం ద్వారా మనం దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్లో అవుట్లైన్ అనేది రాదనమాట. సో ఒకవేళ నేను ఇది తీసేస్తే అవుట్లైన్ నన్ను అనేది, సో ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. ఆ అవుట్లైన్ తీసేయడం కోసం అవుట్లైన్ నన్ను పెట్టాను. ఇప్పుడు ఆ ఫామ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి సమ్ ప్యాడింగ్ ఇస్తున్నా. ఈ ప్యాడింగ్ టాప్ బాటమ్
8 పిక్సెల్స్ ఇస్తున్నా, లెఫ్ట్ టు రైట్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. అప్పుడు మనకి ఆ ఫామ్ లోపల సమ్ గ్యాప్ వచ్చి అప్పుడు మనకి ఎలిమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అవుట్లైన్ నన్ పెట్టేస్తున్నా. సో ఇది ఇన్పుట్ బాక్స్. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ బాక్స్ ని ఫోకస్ చేసినప్పుడు సమ్ బాక్స్ షాడో వచ్చేలా చేద్దాం. సో ఇన్పుట్ ని ఫోకస్ చేసినప్పుడు అంటే ఫోకస్ అనే సూడో క్లాస్ ని యూజ్ చేయాలి. సో దీంట్లో సమ్ బాక్స్ షాడో అప్లై చేద్దాం. 0 పిక్సెల్స్ నుంచి లెఫ్ట్ సైడ్, 0 పిక్సెల్స్ నుంచి రైట్ సైడ్, టాప్ సైడ్, అండ్ 10 పిక్సెల్స్ బ్లర్, అండ్ RGBA సమ్ కలర్, వైట్ షాడో అప్లై చేస్తున్నాం. వైట్ లో సమ్ వేరియేషన్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ సమ్ బ్లాక్, సమ్ గ్రే కలర్ టైప్ షాడో అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ లో ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఫామ్ ఇన్పుట్ లో ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చి అందులో ఒక్కొక్క లెటర్ ని స్ప్లిట్ చేసి ఆ ఒక్కొక్క లెటర్ కి ఒక యానిమేషన్ యాడ్ చేయాలి. ఆ యానిమేషన్ ఏంటి అని అంటే ఆ లెటర్ అనేది పైకి కిందకి మూవ్ అవ్వడం. సో దానికి నేను ఒక క్లాస్ అనేది తీసుకుని ఆ క్లాస్ లో ఆ యానిమేషన్ ని యాడ్ చేస్తున్నా. సో ఈ క్లాస్ అనేది నేను దేనికి యాడ్ చేస్తానంటే ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని ఒక్కొక్క లెటర్ ని స్ప్లిట్ చేసి ఒక్కొక్క స్పాన్ ఎలిమెంట్ కింద క్రియేట్ చేసి ఆ స్పాన్ ఎలిమెంట్ కి ఈ వేవి అనే క్లాస్ ని యాడ్ చేద్దాం. సో ఆ వేవి అనే క్లాస్ జావా స్క్రిప్ట్ లో యాడ్ చేద్దాం. సో ఇక్కడైతే నేను జస్ట్ దానికి యానిమేషన్ గురించి రాసేస్తున్నా. ఇక్కడ యానిమేషన్ నేమ్ వేవి అని ఇస్తున్నా అండ్ డ్యూరేషన్ 1.5 సెకండ్స్ ఇస్తున్నా. సో యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఈజ్ ఇస్తున్నా. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగాలి. సో ఆ వేవి యొక్క యానిమేషన్ ఇది నేమ్ వేవి. ఇప్పుడు దానికి ఆ యానిమేషన్ లో ఏం జరగాలి అని చెప్పి కీ ఫ్రేమ్స్ లో ఇక్కడ వేవి సెలెక్ట్ చేసి సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఆ టెక్స్ట్ కిందకి పైకి మూవ్ అవుతుంది కదా, అంటే ఏంటి అని అంటే ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి దాని యొక్క పొజిషన్ ని మార్చాలి. సో ఫస్ట్ మనం పొజిషన్ ని మార్చాలి అని అంటే నార్మల్ గా HTML లో బై డిఫాల్ట్ వాటికి ఎలిమెంట్ స్టాటిక్ ఉంటుంది. అలా స్టాటిక్ ఉన్నప్పుడు మనం దాని యొక్క పొజిషన్ ని మార్చలేము. అందుకే ఇక్కడ పొజిషన్ రిలేటివ్ అని పెట్టి ఇప్పుడు అక్కడ మనకి 0% ఉన్నప్పుడు అంటే యానిమేషన్ స్టార్టింగ్ లో సో టాప్ నుంచి 0 పిక్సెల్స్ లో ఉండాలి అండ్ 50% వచ్చేటప్పటికి పైకి వెళ్ళాలి. టాప్ నుంచి ఇక్కడ -18 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ 100% వచ్చేటప్పటికి మళ్ళీ 0 పిక్సెల్స్ దగ్గరికి వచ్చేయాలి. సో ఇది. సో ఇప్పుడు మనం ఈ వేవి అనే క్లాసు ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి లెటర్ కి యాడ్ చేయాలి. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ కోడ్ చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్ ని తీసుకొద్దాం. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ కి మనం ఐడి ఇచ్చాం కదా టెక్స్ట్ అని, ఆ ఐడి ద్వారా తీసుకొద్దాం. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్ టెక్స్ట్. ఇక్కడ HTML లో ఈ ఐడి టెక్స్ట్ ఇచ్చాం కదా దీనికి ఆ ఎలిమెంట్ ని ఇక్కడ తీసుకొద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ H1 అనే టెక్స్ట్ కి చిల్డ్రన్ కింద ఇందులో ఉన్న ఒక్కొక్క లెటర్ ని స్పాన్ అనే ట్యాగ్ క్రియేట్ చేసి దానిలో పెట్టి అప్పుడు ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ అయితే తీసుకురావాలిగా ఫస్ట్. సో లెట్ H1 అని ఇస్తున్నా నేము.
h1 ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ బై ఐడి ఆఫ్, దానికి యానిమేట్ అని ఇచ్చాం కదా క్లాసు, సారీ ఐడి. అండ్ ఇప్పుడు మనం ఆ వేవీ టెక్స్ట్ అనేది ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ చేంజ్ అయిన ప్రతిసారి జరగాలి కాబట్టి నేను ఒక ఫంక్షన్లో రాస్తున్నా. ఆ ఫంక్షన్ ఏంటి అని అంటే యానిమేట్ అని ఇస్తున్నా. యానిమేట్ టెక్స్ట్ అని ఇస్తున్నా. ఈ ఈ యానిమేట్ టెక్స్ట్ అనే దానికి సమ్ స్ట్రింగ్ అనేది వస్తుంది. సో HTR అని వేరియబుల్ నేమ్ ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ స్ట్రింగ్ ఏదైతే వస్తుందో దాన్ని స్ప్లిట్ చేయాలి. మనకి జావా స్క్రిప్ట్లో స్ప్లిట్ అనే మెథడ్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందనంటే, ఇప్పుడు ఒక స్ట్రింగ్ ఉంటే దాన్ని యారే కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ యారేలో ఒక్కొక్క ఎలిమెంటు ఎలా క్రియేట్ చేయాలి అనేది స్ప్లిట్ అనే మెథడ్కి ఇన్పుట్ ఏది పాస్ చేస్తామో దాన్ని బట్టి ఉంటుంది. మనం ఏది పాస్ చేయకపోతే జస్ట్ ఎంటీ ఒక్కొక్క ఎలిమెంట్ని ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క ఎలిమెంట్ కింద ట్రీట్ చేస్తుంది అనమాట జావా స్క్రిప్ట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ జావా అని ఇచ్చాం కదా, ఒక స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు జావా అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఎస్ డాట్ స్ప్లిట్ అనే మెథడ్ ఇచ్చి దీనికి ఆర్గ్యుమెంట్ ఏమీ పాస్ చేయకపోతే ఆ స్ట్రింగ్ లోని ఒక్కొక్క లెటర్ ని ఆ యారేలో ఎలిమెంట్స్ కింద యాడ్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ జే వస్తుంది, ఏ వస్తుంది, బి వస్తుంది, ఏ వస్తుంది, ఇలా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామనంటే ఇక్కడ ఇన్పుట్ ఏదైతే పాస్ చేస్తామో దానిని స్ప్లిట్ చేసి ఆ ఒక్కొక్క లెటర్ ఉంటుంది కదా, ఆ ఒక్కొక్క లెటర్ ని స్పాన్ అనే ఎలిమెంట్ క్రియేట్ చేసి అప్పుడు ఈ h1 కి చిల్డ్రన్స్ కింద ఒక్కొక్క దాన్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ దాన్ని స్ప్లిట్ చేద్దాం. ఇక్కడ నేను లెటర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో str డాట్ స్ప్లిట్ అని ఇస్తున్నా. ఇక్కడ స్ప్లిట్ అంటే ఏంటంటే మనం స్ట్రింగ్ ని డివైడ్ చేస్తున్నాం. దేన్ని బేస్ చేసుకుని డివైడ్ చేయాలని చెప్పారు. ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఆ స్ట్రింగ్ లో ఒక్కొక్క లెటర్ ని ఒక్కొక్క ఎలిమెంట్ కింద యారే కింద కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ లో ఈ లెటర్స్ లో ప్రతి లెటర్ కి మనం స్పాన్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ఆ స్పాన్ ట్యాగ్ లోపల ఒక్కొక్క లెటర్ ని పెట్టాలి. సో ఇక్కడ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుని స్పాన్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ ఇది యారే కదా లెటర్స్ అనేది, ఇందులో ఫర్ ఈచ్ అనే మెథడ్ ఉంటుందిగా మనకి జావా స్క్రిప్ట్ లో యారేస్ మీద వర్క్ చేయడానికి. సో ఈ లెటర్స్ అనే యారేలో ఫర్ ఈచ్ అనే మెథడ్ అప్లై చేద్దాం, లేకపోతే మ్యాప్ అప్లై చేద్దాం. మ్యాప్ కూడా మనకి ఆ యారేలోని ఒక్కొక్క ఎలిమెంట్ మీద ఒక ఫంక్షన్ అనేది జరుగుతుంది. ఆ ఫంక్షన్ జరిగి ఆ ఫంక్షన్ లో ఏదైతే రిటర్న్ చేస్తామో అలా ప్రతి ఎలిమెంట్ నుంచి రిటర్న్ అయ్యేది ఒక యారేలో ఎలిమెంట్స్ కింద యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ లెటర్స్ అనే యారేలో మ్యాప్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఒక స్పాన్ ట్యాగ్ క్రియేట్ చేద్దాం. సో ఒక్కొక్క లెటర్ కి ఈ మ్యాప్ అనే మెథడ్ ఏం చేస్తుందనంటే మన యారేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి ఒక ఫంక్షన్ ని కాల్ చేస్తుంది. ఆ ఫంక్షన్ కి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ ఎలిమెంట్ ని పాస్ ఇక్కడ మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేస్తుంది. సో ఇక్కడ నేను యారో ఫంక్షన్ తీసుకుంటున్నా. ఈ యారో ఫంక్షన్ లో నేను ఏం చేస్తానంటే ఒక స్పాన్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తున్నా. ఈ రిటర్న్ చేసింది ప్రతి ఎలిమెంట్ కి ఈ రిటర్న్ అయింది ఏదైతే ఉంటుందో అదంతా ఈ స్పాన్ ఎలిమెంట్స్ లోకి ఫైనల్ గా వస్తుంది. సో ఇక్కడ ఏం రిటర్న్ చేస్తానంటే ఇక్కడ టెంప్లెట్ స్ట్రింగ్ తీసుకుని దాంట్లో స్పాన్ ట్యాగ్ ని క్రియేట్ చేద్దాం. సో ఈ స్పాన్ ట్యాగ్ ని క్రియేట్ చేసి ఈ స్పాన్ ట్యాగ్ లోపల టెక్స్ట్ ఏం పెడదాము అని అంటే ఆ లెటర్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అదనమాట. సో ఇక్కడ లెటర్, నెక్స్ట్
మళ్ళీ స్పాన్ ట్యాగ్ క్లోజ్. సో ఇలా అయింది. ఇప్పుడు మనకి ఏమైంది అని అంటే, సపోజ్ ఇప్పుడు నేను స్ట్రింగ్ SW అని ఎంటర్ చేస్తే ఇక్కడ స్ట్రింగ్ SW వస్తుంది. దాన్ని మనం స్ప్లిట్ చేసి ఒక యారేలో స్టోర్ చేస్తున్నాం. S, W అని వస్తుంది. సో ఇప్పుడు ఈ మ్యాప్ అనే మెథడ్ ఏం చేస్తుందనంటే, రెండు స్పాన్ ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 స్పాన్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇలాగా ఆ 2 స్పాన్ ఎలిమెంట్స్ లో ఒక్కొక్క లెటర్ ఉంటుంది అనమాట. మనకి 2 లెటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో S ఉంటుంది, తర్వాత సెకండ్ దాంట్లోనేమో W ఉంటుంది. ఇలా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇలా ఉంది కదా, ఇది మొత్తాన్ని ఇక్కడ మనకి ఇది మొత్తం మనకి ఎలా ఉంది అని అంటే ఒక యారే ఫామ్ లో అవుతుంది అనమాట. సో ఇది ఒక యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క స్పాన్ ట్యాగ్, ఆ స్పాన్ లోపల టెక్స్ట్ అనమాట. ఆ టెక్స్ట్ ఏంటి అని అంటే ఒక్కొక్క లెటర్. సో ఇలా వచ్చింది మనం ఏం చేయాలంటే దాన్ని అంతటిని ఒక స్ట్రింగ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి, సో అంటే ఏంటి అని అంటే ఇలా స్పాన్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ ని ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసి దాన్ని ఇక్కడ H1 ట్యాగ్ ఏదైతే ఉందో దానికి చిల్డ్రన్స్ కింద యాడ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందనంటే స్పాన్ వస్తుంది, ఒక స్పాన్ ఒక లెటర్, ఇంకొక స్పాన్ ఇంకొక లెటర్, ఇలా యాడ్ అవుతుంది అనమాట. సో మనకి స్ప్లిట్ అనే మెథడ్ ఏమో స్ట్రింగ్ నుంచి యారే కింద కన్వర్ట్ చేయడానికి, జాయిన్ అనే మెథడ్ ఏమో యారే నుంచి స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామని అంటే ఈ స్పాన్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసేద్దాం. సో స్పాన్ ఎలిమెంట్స్ డాట్ జాయిన్. సో ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం ఆ ఎలిమెంట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా జాయిన్ చేసేలా స్ట్రింగ్ ఫామ్ లో, లేకపోతే వాటి మధ్య ఏదన్నా క్యారెక్టర్స్ పెట్టాలి, సింబల్ పెట్టాలని, ఏమి పెట్టకపోతే డైరెక్ట్ గా జాయిన్ అయిపోతాయి ఒకదాని తర్వాత ఒకటి. సో ఇప్పుడు మనకి ఈ స్పాన్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఈ H1 యొక్క ఇన్నర్ టెక్స్ట్ కింద యాడ్ చేయాలి. H1 అంటే ఏంటి, H1 ట్యాగ్ తీసుకున్నాం కదా అది. ఇక్కడ ఈ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు స్పాన్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ H1 యొక్క చిల్డ్రన్స్ కి స్పాన్ ఎలిమెంట్స్ అయినాయి కదా. సో అంటే ఏంటి అని అంటే ఇక్కడ H1 కి ఇదొక స్పాన్, ఇదొక స్పాన్, ఇదొక స్పాన్, ఇలా ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని స్పాన్ ఎలిమెంట్స్ అవుతాయి కదా. ఇప్పుడు మనం ఇలా ప్రతి స్పాన్ కి వేవి అనే ఒక క్లాస్ ని యాడ్ చేయాలి. సో ఆ వేవి అనే క్లాస్ ని యాడ్ చేయడం ద్వారా ఆ లెటర్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం H1 యొక్క అన్ని చిల్డ్రన్స్ ని తీసుకురావాలి అని అంటే ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ లో ఆ ఎలిమెంట్ యొక్క చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ద్వారా తీసుకురావచ్చు. సో H1 డాట్ చిల్డ్రన్ అనే ప్రాపర్టీ ద్వారా మనం తీసుకురావచ్చు. సో H1 డాట్ చిల్డ్రన్ ఇది మనకి ఒక ఆబ్జెక్ట్ ఫామ్ లో వస్తుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని యారే లాగా కన్వర్ట్ చేయాలి అని అంటే యారే డాట్ ఫ్రమ్ ఆఫ్ అనే మెథడ్ ద్వారా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి జనరల్ గా ఇప్పుడు నేను H1 డాట్ చిల్డ్రన్ అని ప్రింట్ చేస్తే మనం జావా స్క్రిప్ట్ లో అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఈ ఫంక్షన్ అయితే కాల్ చేయాలి కదా, ఆ ఫంక్షన్ ని కాల్ చేయలేదు. సో ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి అని అంటే యానిమేట్ టెక్స్ట్. సో ఇక్కడ నేను జస్ట్ 3 క్యారెక్టర్స్ ఇస్తున్నా వెబ్ అని. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇది ఒక ఆబ్జెక్ట్ లో ఫామ్ అయింది. ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ ని యారే లాగా యూజ్ చేసి ఆ యారే మెథడ్స్ ని మనం యూజ్ చేయాలి అని అంటే మనం జావా స్క్రిప్ట్ లో యారే డాట్ ఫ్రమ్ అనే
ఒక ఒక యారేస్ కి సంబంధించిన మెథడ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది మనకి ఆ స్పాన్ ఎలిమెంట్స్ అన్నిటినీ తీసుకొచ్చి ఒక్కొక్క దానికి ఆ వేవి అనే క్లాస్ ని యాడ్ చేయాలి. సో ఆ మనకి ఇటరేషన్ అనేది ఆ నోడ్ లిస్ట్ ని యూజ్ చేసి కూడా చేయొచ్చు, కాకపోతే యారేస్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. సో h1.children సో ఆ స్పాన్స్ ప్రతి చిల్డ్రన్ కి మనం ఏం చేయాలి అని అంటే సో ఇక్కడ దాని చిల్డ్రన్ యాక్చువల్ గా నేమ్ ఏంటి మనకి ఈ ఫర్ ఈచ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే యారేలోని ప్రతి ఎలిమెంట్ కి ఒక ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఫంక్షన్ కి ఎగ్జిక్యూట్ చేయడంతో పాటు ఆ ఫంక్షన్ కి 2 పారామీటర్స్ ని పాస్ చేస్తుంది, ఆ ఎలిమెంట్ దాని ఇండెక్స్. సో ఇక్కడ ఆ ఎలిమెంట్ ఇండెక్స్ ఇక్కడ పాస్ చేశాను. ఇక్కడ ఈ యారో ఫంక్షన్ లో నేను ఏం రాస్తాను అని అంటే ఈ స్పాన్ కి ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి క్లాస్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ క్లాస్ లిస్ట్ లో వేవి అనేది యాడ్ చేస్తున్నా. కాకపోతే దాన్ని వెంటనే యాడ్ చేయకుండా సమ్ డ్యూరేషన్ తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను వెంటనే యాడ్ చేసింది కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ h1.children అనేది యాక్చువల్గా యారే కాదు, దాన్ని యారేలా యూజ్ చేయాలి అని అంటే ఈ యారే డాట్ ఫ్రమ్ అనే ఒక మెథడ్ ని యూజ్ చేయాలి. ఈ యారే డాట్ ఫ్రమ్ ఆఫ్ h1.children అన్నామంటే మనకి అన్ని స్పాన్స్ ఒక యారేలో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తాం, యానిమేట్ టెక్స్ట్ ఆఫ్, ఇక్కడ నేను వెబ్ అని ఇస్తున్నా. సో ఇక్కడ నేను ఈ h1.inner HTML ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ అనేది ఫంక్షన్ కదా, మనం దాన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే ప్రతి లెటరు సేమ్ టైంలో మూవ్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ లెటర్ కి సమ్ డిలే ఇవ్వాలి, సెకండ్ లెటర్ కి సమ్ డిలే ఇవ్వాలి. సో మనకి ఇక్కడ స్పాన్ ఎలిమెంట్స్ అన్ని ఒక యారేలో వస్తున్నాయి కదా, యారేకి ఇండెక్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకుంటే మనం సమ్ డిలే ఇచ్చినట్టయితే
ఇప్పుడు మనకి వెంటనే ఈ వేవి అనే క్లాస్ అప్లై అయిపోయి వెంటనే ప్రతిదీ మూవ్ అయిపోతుంది. అలా కాకుండా మనం సెట్ టైమ్ అవుట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసినట్టయితే ఆ ఫంక్షన్ లో మనం ఆ క్లాసు ఒక్కొక్క దానికి యాడ్ చేయాలి. వెంటనే యాడ్ చేయకుండా ఒక్కొక్క ఎలిమెంట్ కి సమ్ డిలే ఇచ్చి యాడ్ చేయాలి. సో అది డిలే ఎంత ఇవ్వాలి అని అంటే ఇవన్నీ మనకి ఒక యారేలో ఉన్నాయి కదా, ఆ యారే ఇండెక్స్ ని బేస్ చేసుకుంటే మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇండెక్స్ ఉంది కదా, ఆ ఇండెక్స్ స్టార్ ఇక్కడ నేను 65 ఇస్తున్నా. సో ఇప్పుడు నేను ఇది రిఫ్రెష్ చేసినట్టయితే మనకి చేంజ్ అనేది తెలుస్తుంది, కానీ ఇంకా ఎక్కువ డిలే ఇస్తే ఇంకా చేంజ్ అనేది కనిపిస్తుంది. సో ఇండెక్స్ స్టార్ 65 ఇచ్చాను కదా, ప్లస్ సమ్ 250 సెకండ్స్ డిలే ఇస్తున్నాను, 250 మిల్లీ సెకండ్స్. సో ఇప్పుడు మనకి ఆ డిలే అనేది తెలుస్తుంది ఒక్కొక్క దానికి. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఆ ఇన్పుట్ ఎలిమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి అక్కడ వేవీ టెక్స్ట్ అనేది మారాలి. ఇక్కడ నేను H1 కి సమ్ మార్జిన్ టాప్ ఇస్తున్నా, 30 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఏంటి రిక్వైర్మెంట్ అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ ఇన్పుట్ ఎలిమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి సో ఇన్పుట్ ఎలిమెంట్ కి ఈవెంట్ ని యాడ్ చేయాలి. సో యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ అని చెప్పి ఆ ఈవెంట్ ని యాడ్ చేసిన పర్వాలే. ఇక్కడ మనకి ఫామ్ ఇన్పుట్స్ లో ఇన్పుట్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అని అంటే మనకి ఆ ఫామ్ లో ఇన్పుట్ చేంజ్ అయిన ప్రతిసారి మనకి ఈ ఫంక్షన్ జరగాలి అని చెప్పనమాట. సో ఇక్కడ ఈ ఫంక్షన్ నేను ఏ ఫంక్షన్ జరగాలంటే మనకి యానిమేట్ టెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది కదా, దాన్ని జరగాలి. ఈ యానిమేట్ టెక్స్ట్ కి మనకి వాల్యూ ఏం వెళ్ళాలంటే ఆ ఇన్పుట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మనం చూసినట్టయితే సో ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం డిలేని కొంచెం తగ్గించినట్టయితే సో ఇక్కడ 150 ఇస్తే సో ఈ విధంగా మనం ఒక వేవీ టెక్స్ట్ యానిమేషన్ అనేది క్రియేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.